హాయ్. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో, అంటే ఫుల్ వీడియో ఇది ఫస్ట్ పెడతానో సెకండ్ పెడతానో నాకు తెలీదు. సో నా గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో మీకు పెడతా, నా బయో గురించి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఫ్రెండ్కి ప్యాకేజ్ వచ్చిందనమాట. అంటే ఈ పార్సల్ వచ్చేసి, అంటే మేము యూఎస్లో ఉంటాం కాబట్టి ఎవ్రీ సమ్మర్కి లేకపోతే ఎవ్రీ 6 monthsకి మేము వద్దన్నా కూడా మా పేరెంట్స్ చేస్తూనే ఉంటారు, బికాస్ ఇక్కడ ప్రాపర్ ఫుడ్ తిన్నాం కాబట్టి. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్, నా ప్యాకేజ్ వెరీ సూన్ నెక్స్ట్ మంత్ వస్తుంది. బట్ ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ ప్యాకేజ్ వచ్చింది. అందరం ఎగ్జైట్ ఉన్నాం. అంటే మా ఫ్రెండ్కే వచ్చింది, కానీ అందరం తింటాం, అందరం షేర్ చేసుకుంటాం అనమాట. అయితే ఏముంది 30 kgs యాక్చువల్లీ. ఏమేమి పెట్టారు, ఏమేమి వచ్చినాయి అన్నీ చూద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూడండి, నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఫస్ట్ వీడియో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే, కొంచెం ఏమైనా ఉంటే క్షమించండి. నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తా. ఓకే, ఇప్పుడు చూసేద్దాం. వేరే చాక్ తేవాల్సింది, ఇది ఏమంటారు షార్ప్ లేదు. యాక్చువల్లీ ఇండియాలో అయితే వాళ్ళ పేరెంట్స్ 3 separate ప్యాకేజెస్లో పెట్టిరు, అంటే పికిల్స్, స్వీట్స్, బట్టలు అట్లా. కానీ మరి ఇదేంటో అన్ని కలిపి వచ్చింది. ఇంట్లో ఒకటే బాక్స్ ఉంది. సో చూద్దాం అసలు ఒకటే బాక్స్లో వచ్చింది అంటే ఏంది అని. పార్సల్ ఓకే కరెక్టే. మొత్తం పికిల్ స్మెల్, పచ్చడిలో స్మెల్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1 week అవుతుంది ఇంట్లో వాళ్ళు ఏసీ కూడా చాలా లాంగ్. బట్ చూద్దాం ఏమన్నా ఖరాబ్ అయినాయా. హోప్ఫుల్లీ స్వీట్స్, పికిల్స్ అందరం వెయిట్ చేసే వాటి కోసమే. అవి ఖరాబ్ కాకపోతే బాగుండని కోరుకుంటున్నాం. చూద్దాం. అయ్యో అబ్బా, ఓపెన్ అయిపోయింది. పాపం వాళ్ళ పేరెంట్స్ సపరేట్గా పెట్టినట్టున్నారు. బట్ ఇక్కడేమో వీళ్ళు అన్ని కలిపేసారు. బట్ ఇట్స్ ఓకే, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్వీట్ బాక్స్. సో మాకు స్వీట్ బాక్స్ చాలా ఎక్సైట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఏమేమి స్వీట్స్ వచ్చినాయో చూద్దాం. ఈ వీడియో కనుక అభి వాళ్ళ పేరెంట్స్, అభి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఏం అనుకోకండి. అంటే ఏది మావాడి ప్యాకేజ్ ఏం ఓపెన్ చేస్తుందని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. జస్ట్ ఎక్సైట్మెంట్ ఆంటీ అంతే. ఎన్ని డేస్ అవుతుంది గైస్. సోన్ పాపిడి స్వీట్ వచ్చింది. అంటే యాక్చువల్లీ వేరే స్వీట్స్ పంపిద్దాం చాలా స్వీట్స్ అనుకున్నారు, కానీ ఏంటంటే 1 week కదా డిలే పట్టింది కదా. సో అవన్నీ ఖరాబ్ అయిపోతాయి ఈజీగా. అందుకు ఏవైతే ఖరాబ్ కాని స్వీట్స్ ఉంటాయో స్వీట్ షాప్ వాళ్ళు ఏవైతే సజెస్ట్ చేసారో అవే పంపించారు. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసి సోన్ పాపిడి స్వీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్ బట్టలు. అండ్ ఇది వచ్చేసి మసాలా పూరి అంట. మసాలా పూరి, ఐ డోంట్ నో మసాలా పూరి అంటే ఏంటో, బట్ యా మసాలా పూరి. సో ఇది వచ్చేసి ఇది స్టీల్ది చాపింగ్ బోర్డ్ అనమాట. అంటే ఇక్కడ చూసాం, ఇక్కడ చాలా కాస్ట్ ఉంది. సో అందుకు ఇండియా నుంచి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాం. ఇంకా మీరు ఒకవేళ చాపింగ్ బోర్డ్స్ కనుక ప్లాస్టిక్వి లేదా వుడెన్వి వాడుతుంటే మాత్రం ఆపేసి స్టీల్వి వాడండి, అది కొంచెం మంచిది కాదు. సో స్టీల్ అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది. దీని మీద ఇంకా మేము చపాతీస్ అట్లా కూడా చేసుకోవచ్చు. చపాతీస్ చేసుకోవడానికి మాకు సపరేట్ అవేమి ఉండవు. సో దీని మీద చపాతీస్ చేసుకోవచ్చు, ఆల్సో వెజ్జెస్ కూడా కట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ చాపింగ్ బోర్డ్. నెక్స్ట్ అబ్బా అరిసెలు గట్టిగా స్వీట్ అరిసెలు. అబ్బా అరిసెలు అయితే మాత్రం నాకు ఎంత ఫేవరెట్ అంటే ఎన్ని అరిసెలు వచ్చినాయి, స్వీట్ అరిసెలు. మేము అందరం ఎంజాయ్ చేస్తాం ఇంకా. సో స్వీట్ అరిసెలు. అండ్ ఇది వచ్చేసి ఇది షాంపూ బాటిల్. ఓకే, వాము ఏకంగా డబ్బాలోనే పెట్టేసి రవి, డబ్బాలోనే ఇవి అప్పలు. అయ్యో డబ్బా పెట్టి సగం అయి ఉంటుంది. బట్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ డబ్బాని. సో డబ్బా నిండా అప్పలు, అంటే మేము గ్యారెలు అంటాం, మీరేమంటారో తెలీదు. సో ఇవి వచ్చేసి డేట్స్.
ఇక్కడ అంత మంచి డేట్స్ దొరకట్లేదు, సో అందుకు డేట్స్ ఇక్కడ తెప్పించుకున్నాం. అండ్ ఇది వచ్చేసి కాజు, క్యాష్యూస్ అండ్ బాదాం డ్రై ఫ్రూట్స్. అండ్ ఇది వచ్చేసి సమ్మర్లో కొత్త కారం పొడి కొడతారు కదా, సో కొత్త చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా మాకు జింజర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మాకు చేసుకోవడానికి టైం ఉండదు, సో అందుకు ఆల్రెడీ చేసింది పంపించుకున్నాం ఫ్రెష్గా ఉంటుందని. అండ్ గరం మసాలా, ఇంకా పిక్కల్, ఇదేదో పచ్చడి, ఐ థింక్ ఇది చికెన్ పచ్చడి అనుకుంటా, ఇది చికెన్ పచ్చడి. మళ్ళీ ఇది వచ్చేసి స్వీట్స్, ఇవి వచ్చేసి స్వీట్స్, 2 పెద్ద డబ్బాల స్వీట్స్. ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి. సో యా, ఇవి వచ్చేసి అగైన్ సోన్ పాపడి, 2 డబ్బాలు పెట్టి సోన్ పాపడి స్వీట్స్. ఇంకొకటి వచ్చేసి ఇవి ఎట్లయినా మేము ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, సో అందుకే ఇప్పుడే ఓపెన్ చేసేస్తున్నాం. కొంచెం కూర్చున్నాం, కాలు వస్తుంది. ఇది వచ్చేసి బాదుషా రైస్ కదా. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్, టూత్ పేస్ట్ అండ్ కిచెన్. లిటరలీ బ్లాస్ట్ అయ్యే స్టేజ్ లో ఉంది గాయస్. బట్టలకి అన్ని అంటింది పికిల్స్. లిటరలీ ఇది ఏం పికిలో తెలీదు, ఎట్లా ఉబ్బిపోయిందో చూడండి, బెలూన్ లాగా. ఇంకొక కొంచెం సేపు అయితే పక్క బ్లాస్ట్ అయిపోతుంది, ఒక్క డే అయితే. లిటరలీ బ్లాస్ట్ అయ్యే స్టేజ్ లో ఉంది గాయస్. నో ఇదేం పికిలో తీసేసేయాలి ఇప్పుడే. దెన్ నూడిల్స్ ప్యాకెట్. సో 2 నూడిల్స్ ప్యాకెట్స్. మాకు ఇక్కడ ఇట్లాంటి నూడిల్స్ దొరకదు చేసుకోవడానికి. బూందీ, లడ్డు బూందీ, స్నాక్స్ బాగానే పెట్టారు. సో ప్రోటీన్ బార్స్, ఇంకా మ్యాంగో పిక్కల్. ఇది వచ్చేసి టూత్ బ్రష్ అండ్ కాఫీ పౌడర్స్. ఇది వచ్చేసి స్వీట్ బిస్కెట్స్ అంట. అండ్ ఇది వచ్చేసి ధనియాలు. ఓకే, అండ్ దెన్ రోజ్మెరీ వాటర్ హెయిర్కి. ఇంకా ఇది వచ్చేసి కోమ్స్. ఇవేంటి కాఫీ పౌడర్స్, చాలా కాఫీ పౌడర్స్ అండ్ సోప్. ఇంకా నూడిల్స్ మసాలా. కొంచెం మాకు అందరికి నూడిల్స్ బాగా ఫేవరెట్ అనమాట, సో అందుకు నూడిల్స్ మసాలా తెప్పించుకున్నాం. అండ్ ఇవన్నీ బట్టలు. ఇంకా ఇది వచ్చేసి ఇంకా సోపులు అండ్ ఇంకా చాలా సోప్. ఇంకొక స్వీట్ బాక్స్. చాలా స్వీట్స్ వచ్చినాయి గాయస్. ఇంకా అందరం పండగ చేసుకుంటాం. సో ఇవేమి స్వీట్స్ చూద్దాం. ఇవి వచ్చేసి అచ్చిరెడ్డి ప్యూర్ గీ స్వీట్స్ అంట. సో యా, కాజు కట్లీ, అందరికి ఫేవరెట్ కాజు కట్లీ. వావ్, సేమ్ ఖరాబ్ అవ్వలే అనుకుంటా, ఖరాబ్ అవ్వలే. కాజు కట్లీ ఫేస్ మాస్క్ అంతే. ఇంకా ఇక్కడ ఇవన్నీ బట్టలు, చాలా బట్టలు. ఈ బట్టలు కొంచెం పిక్కలు అంటున్నట్టు లైట్గా అంతే. ఇది వచ్చేసి క్యాప్. కొంచెం మనోడికి బాగా క్యాప్ పిలిపించు అనమాట, సో అందుకు క్యాప్.
ఎలా ఉంది గైస్, బాగుందా? క్యాప్ అండి. ఇంక ఇవే బట్టలు అని తర్వాత. సో చూసిరు కదా, ఇంకా ఇవే అన్నమాట. చాలా పిక్కల్స్, చాలా స్వీట్స్, కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. అంటే వాళ్ళ ఇంటికి కావాల్సినవి వాళ్ళు తెప్పించుకున్నారు. సో ఇంకా మా ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా తెప్పించుకొని నెక్స్ట్ వీడియో చేస్తా. ఈయనదే 30 kgs అంటే మేబీ నాకు 50 kgs అవుతుంది అనుకుంటే. చాలా బట్టలు ఉన్నాయి. సో మీకు ఆ బట్టలు అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వెయిట్ చేస్తుండండి. అప్పటి వరకు మీరేం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కమెంట్ చేసి, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. పక్కా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త పర్సన్ని కొంచెం యూట్యూబ్లోకి వచ్చిన ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. బాగానే వీడియోస్ చేస్తా. ఇది ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి నాకు తెలీదు మీరు చూస్తారా లేదా, బట్ చూస్తే మాత్రం ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు నా వీడియోస్ నచ్చితే అంత లైక్ మంచిగా రాగా పెట్టేస్తా, ఏం ఎక్కువ ఎడిటింగ్ లేకుండా. సో అంత న్యాచురల్ అనమాట. సో మొత్తం న్యాచురల్గా చేసి పెడతా. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే, అంటే ఇంకా నా పార్సల్ రాలేదు, ఇంకేమైనా సజెషన్ అంటే మీరు నెక్స్ట్ నా పార్సల్లో మాకు యూజ్ అయ్యేవి ఏమైనా తెప్పించుకోవాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను తెప్పించుకుంటా నెక్స్ట్ అవి. అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, బాయ్.